మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి ఉన్నాయండి. కలిసి చదువుకుందామండి. 11-12 వచనాలు కలిసి చదువుకుందాం. 11-12 వచనాలు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. మనము ఆరాధన వర్తమానంలో మనం ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాం. ఈ దేవుడు లేదా ఈ రాజు ఎలాంటి వాడంటే సమస్త దేవతలకు పైన మహాత్యం కలిగిన మహారాజు అని. కాబట్టి ఆయన రాజ్యము అంతము లేనిదని, అది శాశ్వత కాలం ఉండేదని మనము లేఖన భాగాల్లో చూసి ఆరాధిస్తూ వచ్చినాం. ఆయన మనలను తన రక్తము ద్వారా కొని, తన రక్తము ద్వారా మనలను కడిగి, మనలను తన రాజ్యముగా చేశాడు. ఆయన రాజ్య నివాసులు మనం అయినాం. ఆయన రాజ్య నివాసులం అయిన తర్వాత మరి మనకు కొన్ని బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఏంటి అంటే, చూడండి, ఈ లోకంలో ఏ రాజ్యమైనా ఉన్నప్పటికీ, అది ప్రజాస్వామ్యమైనా సరే, రాచరిక వ్యవస్థ అయినా సరే, లేదా మరి ఇంకొకటి నియంత పాలనైనా సరే, ఏదైనా కానీ ప్రతి రాజ్యానికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. వాటిని ఆ రాజ్య ప్రజలు ఏం చేయాలంటే అనుసరించాలి. అదేవిధముగా ఆయన రాజ్యముగా మనల్ని చేశాడని మనం ఆరాధించినాము కదా. ఇప్పుడు ఆయన రాజ్య నివాసులముగా మనము ఏమి కావాల్సిందంటే, మనం ఇక్కడ చదువుకున్నట్లుగా మరొకసారి చదువుకుందామండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలనని. చాలు గమనించండి. మనం ఎట్లా నడుచుకోవాలని హెచ్చరించబడుతున్నామంటే, ఆయన రాజ్యమునకు మహిమకు ఆ దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. అంటే చెప్పాలంటే, ఆ దేవుడు ఎవరంటే మహారాజు, ఆ దేవుడు ఎవరంటే రాజు, ఆ దేవుడు ఎవరంటే రాజులకు రాజు, ఆ దేవుడు ఎవరంటే ప్రభువులకు ప్రభు. చూడండి, అట్టి దేవుడు మనలను రాజ్యముగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యము, ఆ దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. చెప్పాలంటే ఆ రాజ్యమునకు తగినట్టుగా నడుచుకోవాలి. మనము కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాము ఏంటంటే, మనము పరలోక రాజ్యము, పరలోకము ఒకటే అని కూడా కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాము. పరలోక రాజ్యము, పరలోకం ఒకటేనా వేరువేరా? చెప్పండి, వేరువేరా ఒకటేనా? వేరువేరే కదా. పరలోక రాజ్యము, పరలోకము అంటే పరలోక రాజ్యము అనంటే పరలోక రాజ్యానికి పరలోకమునకు తేడా ఉందన్నమాట. పరలోక రాజ్యమునకు పరలోకము అంటే ఎలాంటిది అంటే, చూడండి, మత్తయి సువార్త 11-12 కొన్ని వచనాలు త్వరగా చదివితే మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 11-12. చూడండి, పరలోక రాజ్యం ఏమవుతుందంట? బలత్కారముగా పట్టబడుతోంది. అంటే పరలోక రాజ్యంలో అనేకులు బలవంతంగా చొరబడతా ఉన్నారన్నమాట. బలత్కారం చేస్తూ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆక్రమించుకుంటున్నారంట కదా. బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. అంటే ఆక్రమించుకుంటూ ఉన్నారు. దేన్ని చెప్పాలందరూ? దేన్ని? ఇది ఎంత విచారం కదా. పరలోక రాజ్యం ఎవరంటే మనమే. మనలోకే
కొంతమంది బలత్కారులు ప్రవేశించి ఏం చేస్తూ ఉన్నారంటే దానిని ఆక్రమించుకుంటున్నారు, బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు. వాస్తవానికి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే చూడండి, మనకు బాగా తెలిసిన భాగమే యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి 5వ వచనం. 5వ వచనం, యేసు ఇట్లా నేను గమనించండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను యేసు ప్రభు చెప్పాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. చూడండి, అనేక మంది మరి నీటి మూలముగా అంటే మరి కొంతమంది ఆలోచన ఏంటంటే బాప్తిస్మము అనేది అని కొంతమంది తలంపు, కొంతమంది బోధకుల లేదా కొంతమంది వర్తమానికుల యొక్క తలంపు. మరొక తలంపు ఏంటంటే నీరు అంటే దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యం చేత సంధించబడి అంటే దేవుని వాక్యం మూలముగాను తర్వాత దేవుని ఆత్మ మూలముగాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించినప్పుడు మన పాపములు ఒప్పుకొని రక్షణ పొందుతామన్నమాట. ఆ పరిశుద్ధాత్మదేవుడు మనల్ని సంధించినప్పుడు యేసు ప్రభుతో మన పాపాల విషయం పశ్చాత్తాపడతాం. లేకుంటే మనం పశ్చాత్తాపడలేం, మనం పాపములమని ఒప్పుకోం. ఈ శ్లోకంలో ఎవరు కూడా ఒప్పుకోలేరు పరిశుద్ధాత్మ సంధిస్తే తప్ప. అట్లా ఆ పరిశుద్ధాత్మదేవుడు నన్ను సంధించినప్పుడు ఏమైనామంటే మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశించాం పశ్చాత్తాపడు ద్వారా. చూడండి, కొంతమంది ఇట్లు నీటి మూలముగా అంటే దేవుని వాక్యం సంధించకనే లేదా దేవుని ఆత్మ సంధించకనే, దేవుని ఆత్మ చేత సంధించబడకుండా దేవుని వాక్యం చేత సంధించబడకుండానే కొంతమంది దేవుని రాజ్యంలో బలత్కారంగా ప్రవేశిస్తారన్నమాట. ఇది దేవుని వాక్యం చెప్పే మాట. కానీ దేవుని రాజ్యం ఎట్లాంటిదంటే క్షమించండి, పరలోక రాజ్యాన్ని పరలోక రాజ్యం బలత్కారులు ఆక్రమించుకోవచ్చు కానీ పరలోకాన్ని ఆక్రమించుకోలేరు, పరలోకాన్ని ఆక్రమించుకోలేదు. చూడండి, అదేవిధంగానే మత్తయి సువార్త 13వ అధ్యాయం 13:24. చెప్పాను. గమనించండి, గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, గమనించండి, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతను అడిగిరి. అందుకతడు వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పిల్లగింతురు. గమనించండి, కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని. చూడండి, ఇది పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానం ఒకటి చెప్తూ ఉన్నాడు ప్రభు. ఏంటి అంటే గురుగులు, చెప్పండి, గోధుమలు. అంటే విత్తిందేమో గోధుమలే, కానీ శత్రువు ఏం చేసినాడంటే గురుగులు కూడా విత్తినాడు. అంటే గురుగులు గోధుమలు కలిసి ఉంటాయి ఎక్కడ? పరలోక రాజ్యములో. అంటే పరలోక రాజ్యంలో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, కలిసే ఉంటాయి అవి. ఆ గురుగుల్ని వద్దు ఈ గురుగులు ప్రభా అని తెలిసినా కానీ తప్పదనమాట, వాటిని అట్లే ఎదగనియాలి. అయితే కోతకాలం వస్తుంది. కోతకాలంలో ఏమవుతాయంటే గురుగులు పీకివేయబడతాయి, అవి కాల్చివేయబడతాయి. అంటే కానీ చూడండి, పరలోక రాజ్యంలో గురుగులు గోధుమలు ఉంటాయి, పరలోకంలో అట్లా కాదు. పరలోకం అట్లా గురుగులు అనేవి ఎప్పుడు పరలోకంలో ప్రవేశించలేవన్నమాట. అవి అలా చేరుకోవడానికి అవకాశమే ఉండదు. చూడండి, అదేవిధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము
47వ వచనం, 47వ వచనం. మరొకరు చదవండి, అక్క మాత్రమే చదువుతుంది, మిగిలిన వాళ్ళు చదవచ్చు కదా, చదవండి దయచేసి. ఆ. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన, చూడు పరలోక రాజ్యం దేన్ని పోలిందంట? వలను పోలి ఉందంట. ఏమిటి పోలిందంట? ఆ వలలో ఏమున్నాయంట? నానా విధములైన చేపలు ఉన్నాయంట. అయితే 48వ వచనం, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదు. అంటే వలలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి? 4 రకాల? నేను అర్థం కాలేను. నానా విధములా? ఇంకా 2 ఉండేది. ఎన్ని రకాలు ఉన్నాయి? మంచివి చెడ్డవి 2 భాగాలు చేసినారు. అంటే పరలోక రాజ్యంలో మంచి చేపలు చెడ్డ చేపలు 2 ఉన్నాయి. అతి యుగ సమాప్తిలో ఏం చేస్తాడు దేవుడు అంటే 49వ వచనం కలిసి చదువుదామండి. 49 కలిసి చదువుదామండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటయు ఉండును. అంటే అర్థం ఏంటి? నీతిమంతులు దుష్టులు. మంచి చేపలు ఎవరు? నీతిమంతులు. దుష్టులు ఎవరు? చెడ్డ చేపలు. ఈ మంచి చేపలు చెడ్డ చేపలు 2 ఉంటాయి ఎక్కడ? పరలోక రాజ్యంలో. కానీ పరలోకంలో అట్లా ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి మనము పరలోక రాజ్యం వేరు, పరలోకము వేరన్నమాట. కాబట్టి మనము ఇంకా మనము చాలా చూడొచ్చు, కానీ మనకు సమయం అవుతుంది కాబట్టి మనం ముందుకు వెళ్దాము. ఒక మాట చూడండి, రెండు ఒక చోట వాడబడిన పదాన్ని చూద్దాం. ఒక చోట చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుదామా? 9-10 వచనములు కలిసి చదువుదామా? 9-10 వచనములు 9-10 వచనాలు కలిసి చదువుదామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. చూడండి, గమనించండి ఈ మాట. పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకంలో ఆల్రెడీ తండ్రి ఉన్నాడు అని కదా అర్థము. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చుగాక. అంటే నీ రాజ్యం అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వచ్చుగాక అంటే పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఇప్పుడు నీ రాజ్యం వచ్చుగాక అంటే ఆ దేవుని రాజ్యం వచ్చినట్లా ఇంకా రానట్లా? ఇంకా రానట్లే కదా. అంటే అర్థం ఏంటి? పరలోకం వేరు చెప్పాలి, పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. అర్థమైంది అండి? పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. ఇంకా చాలా మరి వ్యత్యాసములు ఉన్నాయి రెండింటికి. మనకు సమయం అవుతుంది కాబట్టి మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి చూడండి, మనకు అప్పుడే 11:55 అవుతుంది కాబట్టి ముందుకు వెళ్దాం. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. ఇప్పుడు మనం ఏ పౌరులము? పరలోక రాజ్య పౌరులం. అందుకే పౌలు అంటాడు కదా ఫిలిప్పీ పత్రికలో, కలిసి చదువుదామండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం కలిసి చదువుదామండి. 20వ వచనం కలిసి చదువుదామండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. చాలు, మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనం ఏ దేశానికి చెందిన వాళ్ళమంటే, ఏ రాజ్యానికి చెందిన వాళ్ళమంటే పరలోక రాజ్యమునకు చెందిన వాళ్ళం. ఇప్పుడు పరలోక రాజ్య పౌరులముగా మనము ఎట్లు నడుచుకోవాలి అనేది ప్రశ్న అన్నమాట. దేవుడే మనల్ని కొన్నాడు. ఎక్కడో ఉన్న వాళ్ళని తన రాజ్యంలోకి మనల్ని కొని తీసుకొచ్చినాడు, పవిత్రపరిచి తీసుకొచ్చినాడు. బాగా కడిగి, తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి, అంతేకాదు ఆ రక్తం ద్వారా కొని మనల్ని పవిత్రపరిచి తన రాజ్యంలోకి తీసుకొచ్చాడు. తన రాజ్యంలోకి వచ్చినటువంటి నీవు నేను మనము ఎలాంటి వారం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడంటే, మనం 1 తెస్సలోనిక పత్రికలో మనం చదివినట్లుగా మనము ఆయన రాజ్యమునకు తగినట్లుగా మనం నడుచుకోవాలా. మన రాజైన దేవునికి తగినట్లుగా మనము నడుచుకోవాలి. దయచేసి రండి 1 తెస్సలోనిక పత్రిక, మనం ఇంతకుముందు చదివిన భాగంలోకి రండి దయచేసి.
మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వాళ్ళం. కాబట్టి మన నడత, మన ప్రవర్తన ఎలాగుండాలి? ఇప్పుడు ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తాడు? ఎవరికి రాస్తున్నాడు? తెస్సలోనిక అనేటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తా ఉన్నాడు పౌలు. అక్కడ ఉన్న సంఘానికి రాస్తా ఉన్నాడు. ఓ తెస్సలోనికైలో ఉన్నటువంటి దేవుని రాజ్య పౌరులైనటువంటి దేవుని పిల్లలారా, మీరు దేవుని రాజ్యానికి పిలువబడ్డారు, మంచిదే. పిలువబడినటువంటి మీరు ఎట్లా ఉండాలంటే ఆ రాజ్యమునకు తగినట్లుగా లేదా ఆ రాజుకు తగినట్లుగా మీరు నడుచుకోవాలని చెప్తా ఉన్నాడు అనమాట. ఉదాహరణకి ప్రస్తుతానికి ఈ తెస్సలోనిక పత్రికలోనే వారు ఎట్లు నడుచుకున్నారు, ఎట్లు నడుచుకోవాలని దేవుడు కోరినాడు అనే సంగతులు ప్రభు సహాయపడే కొలది ఒక 5 చూద్దాం. ప్రభు సమయం అయ్యే కొలది ప్రభు ఎంత సమయం ఇస్తే అంత చూద్దాం. మొట్టమొదటిగా 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక పత్రికలోనే 4వ అధ్యాయము 11వ వచనం, 10, 12 వచనాలు కలిసి ఉన్నాయండి, కలిసి ఉన్నాయి. చదవన్నా. ఒక్క నిమిషం అన్నా. దేవుడు అంటే వాళ్ళు ఎట్లా నడుచుకోవాలని రాస్తా ఉన్నారంటే, క్షమించండి, అమ్మా ఏ వచనం అది అన్నా? చదవండి. నాతో పలకండి. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. ఎట్లా నడుచుకోవాలంటే, మొట్టమొదటిగా ఆ రాజ్య పౌరులు ఎట్లా నడుచుకోవాలంటే, సంగమునకు వెలుపటున్నారే వారి ఎడల ఎట్లా నడుచుకోవాలి? మనము చెప్పాలి అందరూ. ఎట్లా నడుచుకోవాలా? 1 మర్యాదగా నడుచుకోవాలా. ఎవరి ఎడల? సంగమునకు వెలుపడ. మళ్ళీ లోపల ఉన్న వాళ్ళు ఎదురుగా లోపల ఉన్న వారి మధ్య అమర్యాద నడుచుకోవచ్చా? అట్లా కూడా కాదు. లోపల ఉన్న వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలా. అదే సమయంలో బయట ఉన్నవారి ఎడల మరీ ఎక్కువగా మనం మర్యాదగా నడుచుకోవాలి. మొట్టమొదటిది. చూడండి, 2వది 5వ అధ్యాయము 15వ వచనం. చదవండి. 15వ వచనం. మరొకరు చదవండి. చదవని వాళ్ళు ఇంకా ఉన్నారు కదా చాలామంది. చదవని వాళ్ళు చదవండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను. గమనించండి, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి. ఎల్లప్పుడూ ఎట్లా నడుచుకోవాలంట? మేలైన దాన్ని అనుసరించి. మొట్టమొదటి ఎట్లా నడుచుకోవాలంట? అది ఎవరి ఎడల? అది మర్చిపోకూడదు. సంఘం వెలుపట ఉన్న వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలా. రెండవది మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేని అనుసరించి నడుచుకోవాలా? మేలైన అంటే ఇంకా పైన రాస్తాడు అదే వచనంలోనే కదా, కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలైన దాన్ని అనుసరించి. అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. మొదటిది మళ్ళీ చెప్పండి. సంఘం వెలుపట ఉన్నవారి ఎడల మర్యాద నడుచుకోవాలా. రెండవది మేలైన దాన్ని అనుసరించి. అంటే అర్థం ఏంటి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని. మూడవది చూడండి, 2వ అధ్యాయము 2:14. మరొకరు చదవండి. 2:14. చదవని వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. గమనించండి, క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎట్లా నడుచుకున్నారంటే, క్రీస్తునందు ఉన్న దేవుని సంఘములను పోలి నడుచుకున్నారు. క్రీస్తునందున్న దేవుని సంఘములను పోలి కొన్ని సంఘాలు ఉన్నాయి, క్రీస్తునందు ఉన్న సంఘాలు కాదు. ఆ సంఘములను పోలి
ఆ సంఘములను పోలి నడుచుకోలేదు వీళ్ళు. ఏ సంఘములను పోలి నడుచుకున్నారంటే క్రీస్తునందు ఉన్న సంఘములను పోలి నడుచుకున్నారు. మూడవది మళ్ళీ చెప్పండి, మొదటి నుంచి. ఒకటి, సంఘం వెలుపటి వారి ఎడల. రెండవది, మేలైనది చేయాలంటే ఏం చేయాలని? కీడుకు ప్రతి కీడు చేయక మేలైనది చేయాలని. మూడవది క్రీస్తునందున్న సంఘములను పోలి నడుచుకున్నారు వాళ్ళు. నాలుగవది చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. దేవుని మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారము. చాలు. వాళ్ళు ఎట్లా నడుచుకుంటున్నారంటే దేవుని సంతోషపరిచే విధంగా నడుచుకుంటామన్నారు. ఎట్లా నడుచుకుంటారు చెప్పండి? దేవుని సంతోషపరిచే విధంగా నడుచుకుంటా ఉన్నారు. ఇవి కొంచెము ఆసక్తిగా ఉండకపోవచ్చేమో మీకు. అయితే దేవుని రాజ్య పౌరులముగా మనం ఇట్లా నడుచుకోవాల్సిందే. అది నియమం అన్నమాట అది. కాబట్టి మొట్టమొదటి చెప్పండి, వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలా. రెండవది, మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలా. మూడవది, క్రీస్తునందున్న సంఘములను పోలి నడుచుకోవాలా. నాలుగవది, దేవుని సంతోషపరిచే విధంగా నడుచుకోవాలా. ఐదవది చూడండి, 1:6, 1:16, క్షమించండి, 1:6 అంగీకరించి, గమనించండి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన. ఐదవది ఎట్లా నడుచుకున్నారు అంటే వాళ్ళు ప్రభువును పోలి నడుచుకున్నారు. ఎట్లా నడుచుకున్నారు వాళ్ళు అంటే ఈ రాజ్య పౌరులు ఇలాగ నడుచుకుంటారు. ఎలాగ నడుచుకుంటారంటే తమ ప్రభువును పోలి నడుచుకుంటారు. కాబట్టి ఈ 5 సంగతులు మనం టైం చాలకపోవచ్చు, కానీ ఎందుకంటే మీకు ఒకవేళ మీకు సమయం ఉన్నప్పుడు మీరు కూడా ధ్యానించవచ్చు పర్సనల్గా. ఎట్లు దేవుని రాజ్య పౌరులం అంటే ఎన్ని రోజులకి అయిపోతుంది దేవుని రాజ్యం పౌరులుగా ఉండడానికి? ఉదాహరణకి 10th క్లాస్ ప్రిపేర్ కావాలనుకోండి. ఎన్నో తరగతికి 10th క్లాస్ ప్రిపేర్ కావాలి, 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలా. ఎంతకాలం కష్టపడాల్సి వస్తుంది? 10వ తరగతి పాస్ అయినాక మళ్ళీ చదువుకోవాల్సిన అవసరము, 10వ తరగతి మళ్ళీ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉండదు. ఇంటర్మీడియట్ సిలబస్, అంటే డిగ్రీకి డిగ్రీ సిలబస్, అవి ఇయర్లీ మారుతూ ఉంటాయి సిలబస్లు కదా. కానీ మన సిలబస్ ఏం సిలబస్? పరలోక రాజ్యమునకు తగినట్లుగా నడుచుకునేది. ఎప్పటికైపోతుంది మన సిలబస్? జీవితకాలం అంతా అవసరమవుతుంది. అవునా కాదా? కాబట్టే మనం వీటిని జ్ఞాపకం ఉంచుకొని దయచేసి మీ హృదయాలలో నా హృదయంలో కూడా మనము జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారం మనం జీవిద్దాం. ఈ 5 విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. మొదటిది ఏంటంటే చెప్పండి, మొదటిది ఏం చెప్పండి? 4వ అధ్యాయం 11వ వచనము. వెలుపరివాడి వల్ల మనం ఎట్లుండాలా? మర్యాదగా నడుచుకోవాలన్నమాట. చూడండి, మర్యాదగా నడుచుకున్నట అంటే అర్థం ఏంటి చెప్పండి? మర్యాదగా నడుచుకుంటా అంటే కొంచెం మంచిగా నడుచుకోవడం, ఇంకా గౌరవంగా నడుచుకోవడం. చెప్పాలంటే ఎట్లా ఉండడం చెప్పండి? గౌరవంగా నడుచుకోవాలి. నేను ఆ రాజ్య పౌరుని కాబట్టి నీతో నాకేం పరని చులకన చేయడానికి వీలు లేదు. నేను ఆ రాజ్యానికి సంబంధించిన మా రాజు మహారాజు, సమస్త దేవతలకి పైన మహత్యం కలిగిన మహారాజు కాబట్టి ఆ రాజు పౌరుని నేను కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించిన వాడిని కాబట్టి ఎక్కడున్నావంటే నువ్వు చీకట్లో ఉన్నావు, నీవు అంధకారంలో ఉన్నావు, నీవు అమాయకత్వంలో ఉన్నావు కాబట్టి నువ్వెంత అని మనం చులకన చేయకూడదు. మనం వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలన్నమాట. పాత నిబంధనలో ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలు అంటే 2 రాజ్యాలుగా విభజించబడిన తర్వాత ఒక రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం అని పిలువబడింది, మరొక రాజ్యం ఏమని పిలువబడింది చెప్పండి? యూదా రాజ్యం అని పిలువబడింది కదా. ఈ ఇశ్రాయేలు రాజులకు ముఖ్య పట్టణము షోమ్రోను. ముఖ్య పట్టణం ఏం చెప్పండి? షోమ్రోను. యూదా వారికి ముఖ్య పట్టణము యెరూషలేము అన్నమాట. 10 గోత్రాలు ఇశ్రాయేలీలు. మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యం అని పిలువబడుతుంది. 2 గోత్రాలు మాత్రమే ఏమని పిలువబడుతుంది? యూదా రాజ్యం అని పిలువబడుతుంది అన్నమాట. బెన్యామీను తర్వాత యూదా గోత్రం, 2 గోత్రాలు కలిపి ఏమని పిలువబడతాయంటే
యూదా రాజ్యముగా పిలువబడతాయి. మిగిలిన 10 రాజ్యాలు ఇశ్రాయేలు రాజ్యముగా పిలువబడతాయి అన్నమాట. చూడండి, ఈ రాజ్యములు దయచేసి జ్ఞాపకం ఉంచుకుందాము. ఈ రాజ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎట్లాంటి వాళ్ళంటే ఎక్కువగా దేవుని ఆజ్ఞలు మీరి విగ్రహారాధన చేసేవాళ్ళు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు వారు. వాళ్లకు ప్రవక్తలు తక్కువ, ప్రవక్తలు ఒకవేళ ఉన్నా కూడా చెప్పినా వినేవాళ్ళు కాదు. ఎవరు? ఇశ్రాయేలు వాళ్ళు. యూదా వారికి ప్రవక్తలు కొంచెం ఒక రకంగా ఉన్నప్పటికీ యూదా వాళ్ళు ఎట్లా అంటే ఒకానొక సందర్భంలో తప్పిపోయినా కూడా చెబితే కొంచెము సరి చేసుకునేవాళ్ళు అన్నమాట. విని సరి చేసుకునేవాళ్ళు. ఎవరు? యూదా దేశంలో ఉండేవాళ్ళు. యూదా దేశంలో ఒక కట్టడ ధర్మశాస్త్రం ప్రకారం అనుసరించుట్లో కొంచెం ఆసక్తి కలిగిన వాళ్ళు. ఇశ్రాయేలీలు ఎట్లాంటి వాళ్ళంటే ధర్మశాస్త్రం పక్కన పెట్టేసి మనకు అనుకూలమైనది ఏదో దాన్ని జరిగిద్దామనేటువంటి అలాగున అనుసరించి నడుచుకున్న వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు రాజులు అన్నమాట, లేదా ఇశ్రాయేలు ప్రజలు. అందుకోసం ఇశ్రాయేలు వాళ్ళు ఉన్నారు కదా, 10 గోత్రాలు వాళ్ళు. మామూలుగా వాళ్ళకు ఇశ్రాయేలు అంటే కలిసి ఉన్న రాజ్యములో దేవుని మందిరం ఎక్కడ కట్టబడింది? యెరూషలేములో కట్టబడింది. ఎవరు కట్టినారు? సొలొమోను కట్టినాడు. బాగా గుర్తుంది కదా. ఇప్పుడు ఆ యెరూషలేముకు యాత్ర చేయాలంటే ఈ 10 గోత్రాల వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడ రావాలా? యెరూషలేముకి రావాలా. ఆ రాజ్యంలోని రాజులు ఎట్లాంటి వాళ్ళంటే ఒరే వీళ్ళు ఇంత దూరం వెళ్ళి యెరూషలేముకు పోతే యెరూషలేములో అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఎక్కడ మనసు మారి యూదా రాజ్యంలోకి చేరిపోతారని స్వార్థంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ దేవుని మందిరానికి వెళ్ళకుండా దానులో ఒకటి, ఇంకొకటి బేతేల్లో ఒకటి ఏం పెట్టారు? విగ్రహాలు పెట్టారన్నమాట. ఆ వాళ్ళు పెట్టేసి ఏమన్నారంటే ఆ రాజులు, మీరు అక్కడికి వెళ్ళొద్దండి. ఎక్కడికి? యెరూషలేముకి వద్దు. వాళ్ళతో మనకు ఏమైంది? కటిఫ్ అయింది. కాబట్టి మనం వాళ్ళ దగ్గర పోకూడదు, మనం ఇక్కడే ఉండాలా. కాబట్టి మనం ఇట్లా చేద్దామని వారు నిర్ణయించుకొని స్వార్థంతో ప్రజల జీవితాలను నాశనం చేశారనమాట వాళ్ళు ఇశ్రాయేలు రాజులు. అమాయకులైన గొర్రెల్లాంటి వాళ్ళు అలాగే అనుసరించినారు. కొన్నిసార్లు ప్రవక్తలు హెచ్చరించినా కొంతమంది మారినారు, కొంతమంది మారకుండా అలా కొనసాగుతూ వచ్చినారు. ఇట్లా చేయటాన్ని బట్టి దేవునికి కోపం వచ్చిందనమాట. దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను అష్షూరుకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు చెప్పండి? అష్షూరు రాజ్యానికి అప్పగించాడు. ఆ దినాల్లో అష్షూరు రాజ్యమును దేవుడు బలపరిచినాడు. జైత్రయాత్ర చేస్తూ కొనసాగుతూ వచ్చిందనమాట అష్షూరు రాజ్యం. అష్షూరు రాజు ఎక్కడ పోయినా విజయమే, ఎక్కడ పోయినా గెలుస్తూ వచ్చినాడు అన్నమాట. అట్లనే ఇశ్రాయేలు రాజ్యం మీద కూడా వచ్చాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని కూడా జయించిన తర్వాత ఆ రాజ్యం వశపరుచుకున్నాడు. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యంలోని పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఇశ్రాయేలు అందరినీ పట్టుకొని పోయి ఆ ఖాళీ ఇళ్లలోన అన్యులను తెచ్చిపెట్టినాడు అనమాట. ఎవరిని తెచ్చిపెట్టినాడు? అన్యులను తెచ్చిపెట్టినాడు. అప్పుడు పెట్టినప్పుడు ఏమైందంటే వారు దేవుని పిల్లల ఇండ్లలోనే ఉంటా ఉన్నారు. కానీ వాళ్ళు చేసే ఆచారాలు పద్ధతులన్నీ కూడా విగ్రహారాధనతో అన్యుల ఆచారములు అన్యులే కాబట్టి వాళ్ళు అన్య ఆచార పద్ధతులు చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళ మధ్యకు సింహాలను పంపించినాడు అనమాట. ఏం పంపించినాడు చెప్పండి? సింహాలను పంపించినాడు. అప్పుడు వాళ్ళు వాళ్ళ రాజుకు చెప్పినారనమాట. ఏమని చెప్పినారంటే, ఓ రాజా, ఇలాగ సింహాలు పంపిస్తున్నాడు వాళ్ళ దేవుడు పంపిస్తున్నాడేమో, కాబట్టి ఆ దేవుని మర్యాద ఎట్లాంటిదో మాకు నేర్పించండి అని ఆ రాజుకు విన్నవించుకున్నారు. ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ దేవుని మర్యాద ఎవరికి తెలిసి ఉంటుంది? దేవుని ప్రజలకే తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ దేవుని ప్రజలు ఆ దేవుని మర్యాద నేర్పడానికి వాళ్ళ మధ్యకి వచ్చినారనమాట. ఇప్పుడు ఆ భాగానికి రండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మీకు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీకు ఇదంతా అర్థం కావడానికి, మరి అంతా చదువుకోకుండా అర్థం కావడానికి అనమాట. ఇప్పుడు 26, 27, 28 వచనాలు చదువుదామండి. 17వ అధ్యాయము 2వ రాజులు 17వ అధ్యాయము 27, 26, 27, 28. 26 నేను చదువుతాను, 27 మీరు చదవండి, 28 కలిసి చదువుదామండి. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా,
28 కలిసి చదుదామండి. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. గమనించండి, ఇప్పుడు ఆ యాజకుడు వచ్చి వాళ్ళకి ఏం బోధించినట్టు పలకండి. యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. ఎట్లా మర్యాద నేర్పించినాడు? ఎట్లా మర్యాద వాళ్ళకి బోధించినాడు? దేవుని యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాద అంటే అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్లాంటి మర్యాద కలిగి ఉంటారో అట్లాంటి మర్యాదను గురించి వాళ్ళకు బోధిస్తూ వచ్చినారు అన్నమాట. అర్థమవుతుందండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎట్లాంటి మర్యాద కలిగి ఉంటారో ఆ మర్యాదను వాళ్ళకు నేర్పిస్తూ వచ్చినారు అన్నమాట. ప్రియమైన సహోదరా సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగిన బట్టి నీవు నేను అట్లు మర్యాద కలిగిన వాళ్ళం ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన పురుషుడు ఎట్లాంటి మర్యాద కలిగి ఉంటాడు? ఎప్పుడు అగౌరవంగా మాట్లాడు, గౌరవంగా మాట్లాడతాడు, ఎదుటి వారిని మర్యాదతో మన్నన చేస్తాడు. ప్రియమైన సహోదరా సహోదరి, మన మాటలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుందామా? మన చర్యలు ఎట్లా ఉన్నాయో పరీక్షించుకుందామా? మర్యాద చూపుతున్నామా ఎదుటివారి? మనల్ని మనమే పరీక్షించుకుందాం. వెలుపటి వారి ఎడల చెప్పండి, మనం ఎట్లా నడుచుకోవాలా? పరలోకపు రాజ్య పౌరునిగా, పరలోక రాజ్య పౌరురాలుగా నీవు నేను మనం ఎట్లా నడుచుకోవాలంటే వెలుపటి వారి ఎడల మర్యాద కలిగి మనం నడుచుకోవాలా. అట్లా నడుచుకుంటున్నామా? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13:13 కలిసి చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 13:13 కలిసి చదువుదామండి. 13వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుందామండి. 13:13 కలిసి చదువుదామండి. మర్యాద ఉన్నప్పుడు ఏముండదు ఇక్కడ రాయబడింది. కలిసి చదువుదామండి. 13:13 అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొనుచున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. ఇవి లేక, ఏవి లేకంటే అల్లరి వద్దు, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు, మత్తు వద్దు, కామ విలాపులు వద్దు, పోకిరి చేష్టలు వద్దు, కలహం వద్దు, మత్సరం వద్దు. ఇవి లేకుండా మనం మర్యాదగా నడుచుకో. ఇవి ఉన్నాయా? లేకుంటే ఇవి ఎవరిలో ఉంటాయంటే, ఇవి ఎవరిలో ఉంటాయి? ఇవి ఎవరిలో ఉంటాయి? వెలుపటి వారిలో ఉంటాయి. ఎవరిలో ఉంటాయి? వెలుపటి వారిలో ఉంటాయి. ఆ వెలుపటి వారిలో ఉండేటువంటి వాళ్ళతో మనం రాజీ పడితే అది మర్యాద కాదు. మర్యాద కోసమన్నా ఏమంటే ఒక ఊరికి వెళ్ళాం. మన పాలెం తాండా అన్నకు తెలుసు, మన ప్రసాద్ నాయక్ అన్నకు తెలుసు. అన్న ఒకసారి ఎడ్యుకేషన్కి వచ్చినాడు. ఆ ఊరిలో ఒక అన్న చనిపోయినాడు, మార్క్ అన్న. ఆయన ప్రభువు నందు ఆయన నీతిమంతుడు, నాకు తెలిసి ప్రభు కొరకై సాక్షిగా నిలబడినవాడు అనమాట. ఆ ఊరిలో ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఎవరిని ఉండనియరనమాట. ప్రభు కోసం ఆయన గట్టిగా నిలబడినాడు. సరే, ఆయన బర్యాలకు వెళ్ళినామన్నమాట. ఈ మధ్య కాలంలోనే, పోయిన వారం వెళ్ళినప్పుడు ఆ బర్యాల్లోన వాళ్ళ అల్లుడు వచ్చినాడు. ఒక ఆయన అల్లుడు వస్తే వాళ్ళ మర్యాద ఏంటి అంటే, ఆ ఊరి మర్యాద, పాలెం తాండాలో వాళ్ళ మర్యాద ఏంటంటే, ఒకరిని ఎవరైనా పాతిపెట్టి వచ్చినారంటే ఈడ మటన్ రెడీగా ఉండాలంట, 4 పొట్టేళ్ళు 4 అవి. తర్వాత వాళ్ళు బయటకు ఆటించి ఆడ పాతి పెట్టి ఊరిలోకి రాకనే ఊరు బయట కూర్చొని ఏం చేస్తారంటే గ్లాసులోకి సారా పోసుకొని తాగొస్తారంట. అక్కడ తాగి మళ్ళీ ఇంట్లోకి వచ్చి తాగుతారనమాట. ఇంటికాడ పోయాలా ఆడ పోయాలా సారాయి. ఇది వాళ్ళ ఆచారం పద్ధతి అన్నమాట, వాళ్ళ కట్టడ అది. సరే, అక్కడ ఒక అల్లుడు వచ్చినాడు. ఏ అల్లుడు అంటే డ్యాములో ఉండే అల్లుడు. ఎక్కడుండే అల్లుడు? డ్యాములో ఉండే. డ్యాములో మేము సేవ చేసేటప్పుడు ఆయన నమ్మకమైన వాడే, దీనుడు, అమాయకుడు. ఇప్పుడు ఏమైందంటే ఆడికొచ్చి తాగేసినాడు వాళ్ళతో కూడా. తాగేసి ఏమంటాను అంటే మందిరం కూడా మానేసినాడంట కొద్ది రోజులుగానా, విన్నాను. ఆయన వచ్చి ఏమంటానంటే, అన్నా పెళ్ళాడన్నా అంటున్నాడు ఊకంట. ఏమన్నా అంటే, అన్నా
మర్యాద కోసం రెండు తాగినానన్నా, ఏమిటి కోసము? అట్లా మనం చేయొచ్చా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏమంటానంటే బాగా తాగినాడు అన్నా, ఏమన్నా ఇంకా ఆయన తాగినాడు కదా, నేను మాటలు ఊరికే ఉంటే, అన్నా నువ్వు డ్యామ్కి వస్తే నేను మందిరానికి వస్తా, లేకుంటే మందిరానికి రాను నేను అంటున్నాడు. అంటే తాగినాడు బాగా. వేరే వాళ్ళు అన్న వేరే వాళ్ళు అంటే, నీకు తెలుదురుగా అన్న ఎట్లా అంటాడు తెలుసా, అన్న గురువులా అంటాడు అంటాడు. గురువు ఎదురు తాగొస్తాడా? అంటే నేను గురువు కాదులేండి, ఆయన అన్నమాట చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మర్యాద కోసం తాగమంటే చెప్పండి, ఇడుందా అది? మత్తలైనను ఉందా? ఇవన్నీ వెలుపటి వారి ఎడలు ఉంటాయి. మర్యాద కోసం వారితో రాజీ పడకూడదు. వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, వారితో రాజీ పడమని దాని అర్థము కాదు అని గుర్తించుకోవాలి. అవునన్నా, వాళ్ళు బాధపడతారు కదన్నా, పూజ చేద్దాంలే, వాళ్ళు బాధపడతారు కదన్నా, ఏదో వాళ్ళు చేసినట్లే 11 దినాలు పెట్టుకుందాంలే, వాళ్ళు చేసినట్లే ఏదో ఇది చేద్దాంలే అని మనం వారితో రాజీ పడి అలాగూ చేయడం అనేది వాక్యానుసారమైంది కాదు సోదరుడా, అది మర్యాద కాదు. కాబట్టి ఇట్లాంటి మర్యాద మనం కలిగి ఉండకూడదు. అయితే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5, 1 కొరింథీ 13:5. ఏమిటి గురించి రాయబడిందంటే ఇక్కడ ప్రేమ గురించి రాయబడింది కదా, ప్రేమ గురించి రాయబడింది 13వ అధ్యాయము. చదవక చూడండి, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు. అంటే మర్యాద ఇచ్చేది ఎట్లా ఉంటుందంటే, మర్యాదలో ప్రేమ ఉండాలి అని అర్థం. ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. వెలుపటి వారి ఎడల ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళను అమర్యాదగా మాట్లాడడం వాళ్ళతో. కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇంట్లో వాళ్ళకే గౌరవం ఇయ్యరు, ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళకి ఏం మర్యాద ఇస్తారు? సంఘంలో ఉన్న వాళ్ళకే మర్యాద ఇయ్యరు, ఇంకా బయట వాళ్ళకి ఏం మర్యాద ఇస్తారు? కొంతమంది అగౌరవంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే చాలా కఠినమైన మాటలు, షార్ప్గా ఉంటాయన్నమాట. అన్న అక్క అనే మాట ఉండవు వాళ్ళకి. ఏమి చెప్తే కదా, ఇంకా చేసేది లేదా? ఏమి ఇంకా ఇక్కడ ఉన్నావు పా. ఇంట్లో కూడా కొంతమంది అట్లే ఉంటారు. ఏమంటే పెట్టాలా వద్దా, పెట్టాలా వద్దా, ఏమండి అనేదిలే, భర్తని ఏమండి అనేదిలే, పిల్లల్ని ఏమా పెట్టాలా వద్దమ్మా అని అడిగేది లేదు, ఏరా పెట్టాలా వద్దా అని కొడుకుని అడిగేది లేదు, పెట్టాలా వద్దా. వాళ్ళ మాటలు కఠినంగా ఉంటాయి, మాటల్లో మర్యాద ఉండదు. ప్రియమైన అక్క, ఓ అన్న, అక్కల గురించి అనుకోవద్దండి, అన్నోళ్ళుగా మనం కూడా కొంతమంది ఏమే నీకు చెప్పలేదా అది తీసుకురా, పేరుతో పిలిచవచ్చు కదా. ఎవరిని భార్యని పేరుతో పిలవరు, లేదా ఇంకో పేరు పెట్టుకున్నాను ఆ పేరుతోనే పిలవరు. అంటే అట్లా అమర్యాదగా మనం భార్యాభర్తల మధ్య అమర్యాదగా ఉంటే వెలుపటి వారికి ఏమని మర్యాద ఇస్తాం మనము? ప్రేమ ఉంటే మర్యాద వస్తుంది. ప్రేమ లేనప్పుడు కొందరు ఏమంటారంటే ఇట్లా సమర్థించుకుంటారు, ఏమంటే అన్న ఏమనుకోవద్దన్నా, ఏమి లేదన్నా, అది నా నేచర్ అన్న, నా స్వభావం, అది ఏమది నా అలవాటు, అది అట్లా మాట్లాడి నా అలవాటు అని అంటారు. అంటే అట్లా నీ అలవాటు అంటే తాగేది కూడా అలవాటే, ఇంకేదో అలవాటు అంటే అలవాట్లు మానుకోలేదా? మరి ఇది కూడా ఎందుకు మానుకో, దీంట్లో కూడా ఎందుకు సరి చేసుకో? పరలోక రాజ్య పౌరులుగా మనకున్న బాధ్యత ఏమిటంటే ఈ లోకంలో అమర్యాదగా నడవకూడదు. ఎట్లా నడుచుకోకూడదు చెప్పండి? మనం అందరి ఎడలా గౌరవంతో నడుచుకోవాలి, ఎవరి ఎడలా అమర్యాదగా నడుచుకోకూడదు. మర్యాదగా నడుచుకోవడం అంటే అట్లని వాళ్ళతో మనం రాజీ పడ్డము కాదు. కాబట్టి మనం జాగ్రత్తగా జీవించడానికి ప్రభువే మనకు సహాయం చేయనుగాక. ఇంకో మాట చదవం, ముందుకెళ్దాం. 14:40 కలిసి చదువుదామండి. 1 కొరింథీ పత్రిక 14:40 కలిసి చదువుదామండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడ ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను. చూడండి, గమనించండి చివరి మాట, సమస్తమును అంటే ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు, వెలుపట కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, ఉద్యోగం చేసే చోట ఎక్కడైనా కావచ్చు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయాలి. ఇది పరలోక రాజ్య పౌరుల యొక్క లక్షణం, పరలోక రాజ్య పౌరుల యొక్క విధి. పరలోక రాజ్య పౌరులు ఇలాగూ నడుచుకుంటారు. ఎట్లా అంటే మర్యాదగా. ఎట్లా చెప్పండి? మనం అందరము ఒకరేడలా ఒకరు గౌరవిద్దామా? ఎవరైనా హృదయంలో తృణీకరిస్తామా? ఈయనెంత, ఈయక్కెంత, ఆమె ఎంత, వాడెంత, వీడెంత. పరలోక రాజ్య వారసులు వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు. ఎవరు వాళ్ళు చెప్పండి? పరిశుద్ధులు. పరిశుద్ధులను అట్లా మాట్లాడతావా? పరిశుద్ధులను అట్లా తృణీకరిస్తావా?
అట్లా చేయకూడదు. కాబట్టి ఒకరి ఎడల ఒకరు మనము మర్యాద కలిగి ఉండాలా. వెలుపటి వారి ఎడల కూడా మనం మర్యాద కలిగి జీవించుటకు ప్రభువే మనకు నేర్పించునుగాక. అట్లు మర్యాదగా నడుచుకుందాము గాక. రెండవది చూడండి, రెండవది ఏం చెప్పండి? మేలైన దాన్ని అనుసరించాలంటే ఏం చేయకూడదు? అది మర్చిపోకూడదు. కీడు మేలైనదంటే మేలు చేసేది అనుసరించాలి. అంటే అతనికి ఒక ఆయన కీడు చేశాడు. చదువుదాం అన్నమాట. మొదటి తెస్సలోనికీ పత్రిక 5:15 కలిసి చదువుదామా? 5:15 కలిసి చదువుదామండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. కీడుకు ప్రతి కీడు చేయక అంటే ఇప్పుడు ఎట్లా అంటే దీని అర్థం ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి నాకు కీడు చేశాడు. ఒక వ్యక్తి నాకేం చేశాడు? కీడు చేశాడు. కీడు చేసిన ఆ వ్యక్తికి మళ్ళా కీడు చేసే ఛాన్స్ నాకు కూడా వచ్చింది. ఏమొచ్చింది? నాకు కూడా ఛాన్స్ వచ్చింది. దాని కీడుకు ప్రతి కీడు చేసే ఛాన్స్ వచ్చినా కూడా నేను నిజంగా పరలోక రాజ్య పౌరునిగా ఉన్నట్లయితే ఏం చేస్తానంటే వాని కీడుకు బదులు ఏం చేయాలంటే నేను మేలు చేయాలా? ఏం చేయాలా? మేలు చేయాలా. లేదు, నేను పరలోక రాజ్య పౌరునిగా నడుచుకోవడానికి నాకు ఇష్టం లేదంటే కీడే చేస్తానన్నమాట. ప్రియమైన సోదరుడా సోదరి, మనం పరలోక రాజ్య పౌరులుగా ఎవ్వరికీ కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చేయకూడదు. చూడండి, త్వరగా చదవండి. రోమా పత్రిక 16:19. రోమా 16:19. యవనస్తులు చదవండి, త్వరగా తీస్తారు కదా. గమనించండి, మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని. చూడండి, కీడు విషయం ఎట్లుండాలంట? కీడు విషయమై జ్ఞానులుగా ఉండాలంటనా? నిష్కపటులుగా. అదే మేలు విషయమై అంటే అర్థం ఏంటంటే మేలు చేయడానికి జ్ఞానంతో ఆలోచించి నేను ఎట్లు మేలు చేయాలబ్బా వాళ్ళకి అని ఆలోచన అనమాట. అని ఆలోచించి మేలు చేయాల. మేలు చేసే జ్ఞానం అంటే. మరి కీడు విషయంలో జ్ఞానం అంటే అర్థమేమి? నేను ఎట్లు కీడు చేయాలబ్బా అని ఆలోచన చేయడం అనమాట. నేను ఎట్లు కీడు చేయాలని ఆలోచించడమే కీడు విషయంలో జ్ఞానం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మేలు విషయంలో జ్ఞానం కలిగి ఉండాలా, కీడు విషయంలో నిష్కపటులుగా ఉండాలంటే కపటం లేని వారుగా ఉండాలి. కీడు చేసినాడు కన్నా ఒక కీడు చేసింది, లేదా నేనే కీడు చేసినాను, కపటం లేని వారంగా మనం ఉండాలి. సరే, కీడు చేసిన వారికి దేవుడే దానికి తగ్గట్టుగా చూసుకుంటాడు. ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. మన లెక్కలో పొరపాట్లు ఉండొచ్చేమో కానీ దేవుని లెక్కలు ఎప్పుడు పొరపాట్లు ఉండవు. ఎప్పుడు పొరపాట్లు ఉండవు. 100%, 100% ఆయన ఖచ్చితంగా లెక్క టాలీ చేస్తాడు. ఎవరి విషయంలోనైనా సరే, అది దైవ సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, మరెవరైనా సరే, ఎవరి విషయంలోనైనా సరే దేవుడు ఖచ్చితంగా లెక్క టాలీ చేస్తాడు. అందుకోసము కీడు చేసిన వారిని మనం నిష్కపటులుగా దేవునికి అప్పగించేసేయాల. అప్పుడు చేసినప్పుడు మనం ఏమవుతామంటే కీడు చేయకుండా ఉంటే మనకు ప్రయోజనం కూడా ఉంటుంది. ముందుకు చూద్దాం. చూడండి, ఇప్పుడు మేలేది కీడేది అనేది ఎవరు కనుక్కుంటారు, ఎవరు గ్రహిస్తారు? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన 5:14. చాలక ఇక్కడ గమనించండి, మేలు కీడులను వివేచించేటువంటి వివేచన ఎవరికి ఉంటుందంట? వయసు వచ్చిన వారికి. వయసు వచ్చిన వారికంటే భౌతికమైన వయసు కాదు, ఆత్మీయమైన వయసు. కొంతమంది రక్షణ పొందిన తర్వాత ఎదుగుతూ ఉంటాం. మనం ఎదుగుతూ ఉండగా అది ఆత్మీయమైన వయసు అనమాట. రక్షణ పొందిన తేదీ నుండి, ఉదాహరణకి నేను 93లో రక్షణ పొందినాను, ఇప్పటికి 31 సంవత్సరము. నా ఆత్మీయ వయసు ఎంత? 31. ఆత్మీయ వయసు 31 అయినంత మాత్రాన నేను ఎదిగిన వాడిని కాకపోవచ్చు. 31 కాదు, 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఎదగలేకుండా ఉండవచ్చు, అంటే గ్రహింపు లేకుండా ఉండవచ్చు అన్నమాట. నేను ఎదుగుతూ ఉంటే మాత్రం ఏమర్థమవుతుందంటే మేలేది కీడేదని వివేచిస్తామన్నమాట. ఇది మేలా కీడా, ఈ మేలు చేయొచ్చా, ఈ కీడు చేయొచ్చా అనే వివేచన ఎదిగిన వారికి వస్తుందన్నమాట.
ప్రియమైన సోదరుడా సోదరి, ఈ ఇబ్రీ సంఘంలో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు విశ్వాసులు అనమాట, పాత విశ్వాసులు వాళ్ళు. ఎట్లా విశ్వాసులు మళ్ళీ చెప్పాలా? చూడండి 12వ వచనం కలిసి చదువుదామా? 12వ వచనం కలిసి చదువుదామా? కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చు. అంటే కాలమును బట్టి చూస్తే వాళ్ళు ఎట్లుండాల్సిన వాళ్ళు చెప్పండి, ఎట్లుండాల్సిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? చాలా సీనియారిటీ ఉంది. ఎవరికి? హెబ్రీలకి, నాకు కాదు. ఎవరికి? హెబ్రీలకి చాలా సీనియారిటీ అనమాట. అబ్బో, ఎప్పుడంటే అబ్బో అక్కడ పునాది వేసింటే చూడు, అప్పటి నుంచి నేను విశ్వాసిని. ఎప్పుడంటే అప్పటి నుంచి విశ్వాసిని, ఇప్పటి నుంచి విశ్వాసిని. సరే, ఏమి గ్రహింపు ఉంది? ఎదుగుదల ఉందా? ఎదుగుదల లేదా? ఎదుగుదల ఉంటే ఎదిగిన వాడవు, ఎదిగిన దానవు అనడానికి రుజువు ఏంటంటే మేలు కీడులు వివేచించి కీడు చేయకుండా ఉంటాడన్నమాట ఎదిగినవాడు. ఎదిగిన వానికి అర్థమైంది ఏంటంటే, నేను ఈ కీడు చేసినానంటే ముందు నేను చేస్తా పోతా అంటే వెనక నుంచి దేవుడు ఏం చేస్తాడు? అదే కీడు వచ్చినట్లు లేస్తాడు మళ్ళా. కాబట్టి వద్దు నేను కీడు చేయనని ఎదిగిన వాడు గుర్తుపట్టి కీడు చేయకుండా మానుకుంటాడు. ఎదగని వాడైతే ఏం చేస్తాడంటే, వాడు ఇట్లా చేసినాడు కదా, నేను ఇట్లా చేస్తా. మాటల్లో కీడు చేస్తారు కొంతమంది. ఒకరి విషయాలు ఒకరికి చెప్పి మాటల్లో కీడు చేస్తారు. ఒకరి గురించి చెడ్డగా ప్రచారం చేసి మాటల్లో కీడు చేస్తారు. చెడ్డ ప్రచారం ద్వారా కొంతమంది లేనివి కల్పించి చెప్పి మాటల్లో నిందలేస్తూ కీడు చేస్తారు. దేని వలన కీడు అంటే మాటల్లోనే కీడు. ఇదంతా ఏమిటి వలన కీడు? మనం ఒకవేళ ఎవరికి హాని కత్తితో పొడిచి కీడు చేయకపోవచ్చు, లేదా తుపాకులతో కాల్చి కీడు చేయకపోవచ్చు, కానీ మాటలతో చేసే కీడు ఎంత ప్రమాదకరమైంది అది. పౌలు రాస్తాడు, కొరుకుడు పుండు ప్రాకినట్లు ప్రాకుతుందంట అది. దానివల్ల అనేకులు విశ్వాస భ్రష్టులైపోతున్నారంట. దేనిని బట్టి అంటే వినువారిని చెరిపే మాటలు. ఏ మాటలు అవి చెప్పండి? వినువారిని, ఇదే చేసే కీడు. ఓ అన్న, ఓ అక్క, ఎవరి విషయమై ఏం చెప్తున్నావు? పాజిటివ్గా చెప్తున్నావా, నెగిటివ్గా చెప్తా ఉన్నావా? పాజిటివ్గా ప్రచారం చేస్తున్నావా, నెగిటివ్గా ప్రచారం చేస్తున్నావా? ఎక్కువగా చూడండి, దేవుని భయము అనేది ఆత్మీయ వయసు పెరిగే కొద్దీ దేవుని భయము పెరగాల తగ్గాల? పెరగాల. ఆత్మీయ వయసు పెరిగే కొద్దీ దేవుని భయం తగ్గి దేవుని భయం లేకుండా మాట్లాడుతున్నామంటే, దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నామంటే అర్థం ఏంటంటే వయసు పెరిగింది కానీ ఎదుగుదల లేదు. ఏ స్పాదం అన్నా మీకు తెలుసు, దైవసేవకుడు అన్నకు ఒక కొడుకు ఉండేవాడు ఇంతకుముందు. ఆ కొడుకు దాదాపు 10 ఏళ్ళు పెరిగినా కూడా, 10 ఏళ్ళ వయసు పైగా వచ్చినా కానీ పడక మీదే ఉండేవాడు అన్నమాట. పాపం కదలలేడు, చెయ్యి కదిలేడు, కాలు కదిలేడు, ఊరికే ఇట్లా ఉంటాడనమాట. ఇట్లా చూస్తూ ఉంటాడు ఊరికే, అంతే. తినేకి ఆకలి అయితే అడగడు, దప్పికైతే అడగడు, ఏమి లేదు, ఊరికే ఇట్లా చూస్తూ ఉంటాడు అంతే. వీళ్ళే గుర్తుపట్టి పలానా టైంకి అన్నం పెట్టాలి కదా వీనికని అన్నం మెత్తగా పిసికి వాళ్ళు తినిపియాలన్నమాట. వయసు పెరిగింది కానీ ఎదుగుదల లేదు. ఆత్మీయ జీవితంలో కూడా కొంతమంది ఆత్మీయ పసితనంలో ఉంటూ, ఆత్మీయ పసిపిల్లలుగా ఉంటూ కీడు చేసే స్వభావం కలిగి ఉంటారు. ఓ అన్న, ఓ అక్క, ఒకవేళ ఈ స్వభావం నాలో ఉంటే, ఈ స్వభావం నీలో ఉంటే మనం పరలోక రాజ్య పౌరులము కాము. పరలోక రాజ్య పౌరులము కాము. పరలోక రాజ్య పౌరులకు తగినట్లుగా నడుచుకునటం లేదు. నువ్వు ఏ దేశపు వాడు అంటే నేను ఫలానా దేశపు వాడును అని కొంతమంది దేశాల పౌరులు గర్వంగా చెప్పుకుంటారన్నమాట. ఏది నీ దేశం అంటే నాది ఫలానా దేశం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు భారతీయులు చెప్తాము ఏమనంటే మేము ఎవరంటే భారతీయులం మేము. ఎందుకోసమంటే ఆ పేరు చెప్పుకోవడానికి గర్వముతో చెప్పుకుంటాము. అంటే అతిశయిస్తూ మా దేశం ఫలానా దేశము అని. మరి పరలోక రాజ్యము అనేది ఇంకెంత అతిశయించదగినటువంటి రాజ్యము కదా. మిగిలిన భూలోకం మీద ఉన్న రాజ్యములన్నిటికంటే ఉన్నతమైన రాజ్యం కదా. మరి ఆ రాజ్య పౌరునిగా, ఆ రాజ్య పౌరురాలుగా అట్లా జీవించుట అనేది తగినదేనా? మనల్ని మనమే పరీక్షించుకుందాం. చూడండి, రెండవదిగా మనం చూసాము ఏంటంటే కీడుకు ఏం చేయకూడదు? ప్రతి కీడు చేయకూడదు. మరి ఏమి చేయాలంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. రోమా 12:21. చూడండి, మేలు చేత కీడును
జయించు. అంటే ఎవరు నీకు కీడు చేశారో వాళ్ళకి ఏం చేయాలా? మేలు చేయాలా. కీడు చేసిన వాళ్ళకి ఏం చేయాలంట? మేలు చేయాల. అట్లు చేస్తేనంట అక్కడ 20 వచనం రాయబడింది, అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లయితుంది అన్నమాట. అంటే తల మీద నిప్పులు కుప్పగా పోస్తే ఎంత మండుతుందో, ఆ కీడు చేసిన వ్యక్తికి ఎంత నొప్పి అవుతుందో, ఎంత బాధ అనిపిస్తుందో, కీడు చేసిన వ్యక్తికి మేలు చేస్తే అంత బాధ అనిపిస్తుంది అన్నమాట ఆ వ్యక్తికి. ఇది ఎట్లాంటి బాధ అంటే, అరే ఇంత నేను కీడు చేస్తేనే వీనికి వీడు ఎంత మేలు చేస్తా ఉన్నాడు, ఈ ఎక్కకి ఎంత నేను కీడు చేసినానే ఈ ఎక్క నాకేం చేస్తుంది? మేలు చేస్తుంది అని హృదయంలో బాధపడతాడనమాట, అట్లా నొప్పించబడతాడనమాట. కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి, పరలోక రాజ్య పౌరులుగా మన స్వభావము లేదా మనం నడుచుకోవాల్సిన విధి ఏమిటంటే, మనము కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. వాళ్ళకి ఏం మేలు చేయగలను నేను? వాళ్ళు కీడు చేసిన మాట వాస్తవమే. ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుడు ఏమని ఆలోచించేదంటే, ఎప్పుడు నాకు పలానా వాళ్ళు కీడు చేసిన మాట వాస్తవమే, అయితే ప్రభువా ఆ వ్యక్తి నాకు కీడు చేశాడు, ఆ వ్యక్తికి నేను ఎట్లు మేలు చేయగలను ప్రభువా? ఏమని ప్రార్థన చేయడం ఏం చెప్పండి? ఎట్లు నేను మేలు చేయగలను ప్రభువా. మామూలుగా మనమైతే ఎట్లా ప్రార్థన చేస్తాం? ప్రభువా ఆ వ్యక్తి ఇట్లా కీడు చేసినాడు ప్రభువా, నేను ఎట్లు కీడు చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తామేమో మనమైతే. చూడండి, ఎదిగిన ఆ సహోదరుడు అట్లా ప్రార్థన చేశాడు. ప్రియమైన సహోదరా సహోదరి, మన ఆత్మీయ జీవితంలో మనము ఈలాగు చేయుటకు, మేలైన దానిని అనుసరించి చేయుటకు ప్రభువే మనకు కృపను అనుగ్రహించునుగాక. ఇట్లా చేయడం ద్వారా చూడండి, 1 పేతురు పత్రిక, మనము సమయం కూడా అయిపోతుంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కలిసి చదువుదామండి. 9వ వచనం కలిసి చదువుదామండి. 9వ వచనాన్ని కలిసి చదువుదామండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చూడండి, కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం దీవించాలంట. ఒకటి మేలు చేయాలా, రెండోది ఏం చేయాలా? దీవించాలా. ఎక్కడ దీవిస్తామండి? కీడు చేసినామంటే, ఎవరైనా కీడు చేసినామంటే మనకు ఒక్కోసారి దుఃఖం పొందుకొచ్చి ఏమంటారు? నా గోడు నీకు తగులుపోదురా నీకు అంటారనమాట. నా కన్నీళ్ళు ఊరికే కన్నీళ్ళు కార్పిస్తాను కదా, నా కన్నీళ్ళు గోడు నీకు తగులుకుపోదని కొంతమంది అంటారు, శపిస్తారు. కానీ వాక్యం చెబుతుంది, కీడు చేసిన వారిని ఏం చేయాలా? దీవించాలా. ఎంత మన స్వభావానికి విరుద్ధమైన మాట కదా ఇది. అయితే పరలోక రాజ్య పౌరులు ఇలాగే ఉంటారు, మేలుకు బదులుగా కీడు చేస్తారు. ఎందుకంటే మనం ఎందుకు పిలువబడ్డామంటే, చూడండి, మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం, మనం శపించబడ్డానికి పిలువబడలేదు. చూడండి, అదేవిధంగానే మనము చూడండి 11వ వచనం కలిసి చదువుదామా? 11వ వచనం కలిసి చదువుదామండి. 11వ వచనం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదికి దాన్ని వెంటాడవలను. కాబట్టి కీడు నుండి తొలగి ఏం చేయాలా? మేలు. 12వ వచనం చదువుదామా? 12వ వచనం కలిసి చదువుదామండి. 12వ వచనము కలిసి చదువుకుందాం. 12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ప్రభు ముఖము ఎవరికి విరోధంగా ఉంది అంటే, కీడు చేసే వాళ్ళకి ఎవరు శత్రువు? ప్రభువే. ఎవరికి విరోధి? ఎవరు విరోధి? ప్రభువే. విరోధైతే ఎవరైనా ప్రభువుని తప్పించుకోగలరా? అట్లు చేశాడు సౌలు జీవితకాలం అంతా దావీదు కీడు చేయాలని చూశాడు. దావీదుని చంపడానికే వెతుకుతూ వచ్చినాడు. తన రాజ్య పరిపాలన పక్కన పెట్టేసినాడు. తన రాజ్యం మీదకి వచ్చే శత్రువులతో యుద్ధం చేయడం పక్కన పెట్టేసినాడు. రాజ్య సంక్షేమము పక్కన పెట్టేసినాడు. ఏమి తన గురి అంటే, కేవలం అనుదినము ప్రతిరోజు దావీదును వెతకడమే. ఎందుకోసం అంటే, చంపడానికి, కీడు చేయడానికి. అదే సౌలుకు, కీడు చేసే స్వభావం కలిగిన అదే సౌలుకు ప్రభు ముఖము ఏమైందంటే ఆయనకు విరోధంగా నిలబడింది. ప్రభు ఆయనకు విరోధి అయినాడు. విరోధి కావడం వలనే ఏం జరిగిందంటే, సౌలు యొక్క చివరి ముగింపు సమయంలో
చాలా బాధాకరమైన ముగింపును ఆయన పొందాడు. దుఃఖకరమైనటువంటి ముగింపు, విచారకరమైన ముగింపు. ఒకవైపు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినారు. అయితే ఊరీము ద్వారా, తుమ్మీము ద్వారా, దేవుడు ఏఫో ద్వారా మాట్లాడడం మానేసినాడు. మాట్లాడడం మానేస్తే ఈయన ప్రార్థన చేసినా మాట్లాడడం లేదు, యాజకులు ప్రార్థన చేసినా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయనకు దేవుని ముఖము విరోధమైంది. ఇంకా ఎక్కడ పోయినాడంటే, చెప్పండి ఎక్కడ పోయినాడు? కర్ణపిశాచి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. వాళ్ళైనా ఏమన్నా చెప్తారేమో, దయ్యము ఏం చెప్తుంది నీకు? దయ్యంకేం తెలుస్తుంది నీ భవిష్యత్తు? దయ్యం దగ్గరికి వెళ్ళినాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడలేదంటే ఇంకా సెకండ్ ఆప్షన్, ఏం ఆప్షను? దయ్యం దగ్గరికి. దేవుని వల్ల ఏమి జరగలేదంటే సరే దయ్యం దగ్గరికి. కొంతమంది అట్లే ఉంటారు. ఫస్ట్ అలాగూ దేవుని ద్వారా నీవే మేలు పొందలేదు అంటే నీవు చేయాల్సిన పని ఏంటంటే, ఎక్కడ దేవునికి నీవు విరోధంగా నడుచుకుంటా ఉన్నావు, దేనిని బట్టి దేవుని ముఖం నీకు విరోధమైంది, దేనిని బట్టి దేవుని ముఖం నీకు విరోధమైంది, దేనిని బట్టి దేవుని ముఖము నీకు విరోధమైందో దాన్ని తొలగించుకుంటే ఈ దేవుని వల్ల కలిగే మేలులను అనుభవిస్తావు. మేలుకు ప్రతిగా కీడు అనుభవించే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆ సౌలు ఆ కర్ణపిశాచం ద్వారా కూడా, కర్ణపిశాచం కాకుండా దేవుడే సౌలును పంపాడు, సమూయేలును పంపాడు. సమూయేలు వచ్చినాడు, ఆయనతో మాట్లాడినాడు. రేపు ఈ వేళకు నువ్వు నాతో కూడా ఉంటావని చెప్పినాడు. అయితే చూడండి, సౌలు ఎట్లాంటి ముగింపు అంటే చాలా బాధాకరమైన ముగింపు. మనం చదువుతాము, మనకు సమయం లేదు కాబట్టి మనకు తెలిసిన భాగమే కాబట్టి చెప్తున్నాను. సౌలు వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే అంబులు పడువారి కంట పన్నాడంట. ఎవరి కంట? అంబులు వేయి వారి కంట పన్నాడు. వాళ్ళు అంబులు వేసినారంట. అంబులన్నీ చిక్కుంటే పరిగెత్తుతా ఉన్నాడంట. ఎవరు? సౌలు. ఒకసారి ఆలోచించండి, ఒక ముళ్ళు చిక్కుంటే నొప్పుంటేనే పరిగెత్తడము బాధగా ఉంటే, అంబులు చిక్కొని ఉంటే పరిగెత్తుతా, వాటికి విషం పూసింటారు, అవి చాలా గుచ్చుకొని అంటే చాలా నొప్పిగా ఉంటాయి. నొప్పి తట్టుకోలేక పారుతా ఉన్నాడు సౌలు. మొదటి దినవృత్తాంతం మనం చదువుతాం చూడండి, రండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము సౌలు యొక్క ముగింపు ఎట్లా ఉంది అంటే, 10వ అధ్యాయము 3వ వచనము. ఓడిపోవుచుండెను, బహుగాయములు నిందెను. అంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేక గాయాలు. తప్పించుకోవాలని చూసినా వీలు కాల, అక్కడ పరిగెత్తిన ఇక్కడ పరిగెత్తిన కాల, ఆఖరికి బహుగాయములు పొందినాడు. ఇప్పుడు చూడండి ఏమన్నాడంటే 4వ వచనంలోన చదవక, నీ కత్తి దూసి చాలక. చూడండి ఈ సౌలు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, సౌలు బహుగాయములు నొందినాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, ఇంక చనిపోతానని అని ఏదో రోషం. ఎప్పుడు చచ్చిపోయేటప్పుడు రోషమే. ఏం రోషము? నేను అన్యుల చేతిలో చావకూడదు. ఎవరి చేతిలో చావాలా? ఇశ్రాయేల్ చేతిలో చావాలా. ఇశ్రాయేల్ చేతిలో అంటే తన అంబులు మోసేవాడు ఎవరు? ఇశ్రాయేలీలే. కాబట్టి నువ్వు చంపరానని అంటా ఉన్నాడు, నువ్వు చంపరానని అన్నాడు. వాడు రాజుకు భయపడి వారిని ఆయన ఈనాడు చంపుతానని వాడు పారిపోయినాడు. ఎవరు? సౌలు సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడు, వాడు పారిపోయినాడు. వాడు పారిపోతే ఇంకా సౌలు పరిస్థితి ఏంటి అంటే, ఒకవైపు బాధ తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇంకేం చేయాలా? చనిపోతే బాధ తగ్గుతుందని కత్తి పొడుచుకొని కత్తి మీద పడి చావడానికి ప్రయత్నం చేస్తే మనము ఇక్కడ కత్తి మీద పడినట్టుగా మన ఇక్కడ ఉంది. మనము 2వ సమూయేలు 1వ అధ్యాయంకి వస్తే అక్కడ ఏముందంటే, ఒక అమాలేకీయుడు ఆ దారిని పోతా ఉంటే దావీదు దగ్గరికి తీసుకొచ్చినాడు కొన్ని, వాడు చెప్పిన మాటలు అన్నమాట. ఆ దారిని పోతా ఉంటే ఈ సౌలు పిలిచినాడంట ఎవరిని? అమాలేకీయుని. ఒరే ఎవరు రా, అక్కడ పోయే రా అని పిలిచినాడు దారిని పోయేవాడిని. వాడు దగ్గరకు వచ్చి, ఏం రాజా ఏమేనంటే వాడు చెప్పినాడు అనమాట. ఏమంటే, రే చూడండి 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2
చూడండి, కత్తితో పొడుచుకున్నప్పుడు 6-7 వచనాలు చదివి, 6-7 వచనాలు. ఆ, ఆ. సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. చూడండి, అతడు రథములను రౌతులను తను వెనువెంట తగులుచుండుట చూచి, చూడండి ఆగండి, ఇట్లా ఈట పొడుచుకొని దాని మీద పడిపోయినాడు. ఎవరు? సౌలు. రథాలు అన్నీ ఏం చేస్తున్నాయి? వెనువెంట తగులుతా ఉన్నాయి. సావు వచ్చిందా అంటే, సావడానికి ప్రయత్నం చేసినా కూడా సావకుండా నొప్పి ఇంకా ఎక్కువైతుంది. వచ్చి రథాలు తగలేదన్నాడు. అబ్బా అంటే ఇంకోటి తగులుతాడు. అబ్బా అబ్బా ఇట్లే అబ్బా అబ్బాలే. ఎవరు పని? ఎందుకు? దేవుని ముఖం తనకు విరోధంగా ఉంది. ఆ విరోధంగా ఉన్న దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ సౌలు కఠినత్వంతో అట్లే కొనసాగుతూ వచ్చినాడు. చూడండి, ఇప్పుడు ఏం జరిగింది? ఇంకా వారిని అడిగినాడు. చూడండి, ఎవరు నువ్వు అని అంటే, అయ్యా నేను అమాలేకీయుడును అన్నాడు వాడు. 8వ వచనంలో, ఎవరు నీవు? అప్పుడు సౌలు అన్నాడు, చూడండి, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పుడు చేతి నేను చాలా బాధపడిపోతున్నాను రా. ఒరే వచ్చి నన్ను చంపురా అంటా ఉన్నాడు. ఎవరిని? అమాలేకీయుడిని. అమాలేకుడు అన్యుడా ఇశ్రాయేలీయుడా? అమాలేకుడు అన్యుడా ఇశ్రాయేలీయుడా? అన్యుడే కదా. వాళ్ళ చేతుల్లో చచ్చితే అన్యుడే వాళ్ళ చేతిలో చావకూడదు అనుకున్నాడు. వాళ్ళు కూడా చంపడం విడిచిపెట్టేసినారు. ఎవరు? ఫిలిష్తీయులు కూడా చంపేది విడిచిపెట్టినారు. ఎవరిని? సౌలుని. పోని వీడిని పిలుస్తా ఉంటే వీడు లేదు రాజా, లేదు రా నువ్వు వచ్చి నన్ను చంపేరా అని పిలిచినాడు. చూడండి, గమనించండి ప్రియమైన సోదరుడా సోదరి. అట్లు వాడు ఈ మధ్యకాలంలో, అంటే నేను చెప్పేది ఏంటంటే, సౌలు యొక్క అంతము, సౌలు యొక్క ముగింపు ఎంత బాధాకరమో ఆలోచించండి, ఎంత దుఃఖకరమో ఆలోచించండి. అంతేకాదు వాళ్ళు ఏం చేసినారంటే, మొదటి దినవృత్తాంతం మళ్ళీ 10వ అధ్యాయంలో చదవండి. 2వ దినవృత్తాంతం 10వ అధ్యాయంలోన వాళ్ళు సౌలు యొక్క తలను తీసుకొని, సౌలు యొక్క తలను తీసుకొని ఫిలిష్తీయులు వాళ్ళ దేశమంతటా తిప్పినారంట. అన్ని పట్టణాలు తిప్పినారంట. ఎవరు? ఏమిటిని? సౌలు యొక్క అంటే మొండెం నుంచి వేరు చేసి ఆ తల తీసుకొని ఆ తలను దేశమంతా తిప్పినారంటే ఒకసారి ఆలోచించండి. ఆ దినాల్లో ఇప్పట్లాగా ఫ్లైట్లు ఉన్నాయా? ఈ ఊర్లో తిప్పేసి ఫ్లైట్లో పోయి మళ్ళీ ఆ ఊర్లో పెట్టేకి ఉందా? పోనీ హెలికాప్టర్లు ఉన్నాయా? లేవు. పోనీ ట్రైన్లు ఉన్నాయా? పోనీ బస్సులు ఉన్నాయా? ఏమిట్లో పోవాలా? రథాల్లో. ఒక ఊరు నుంచి ఒక ఊరు పోవడానికి ఎంత దూరం, ఎంత టైం తీసుకుంటుంది అంటే, ఈ గ్యాప్లోన సౌలు యొక్క తల ఎంత కుళ్ళిపోయి పురుగులు పడి చెడ్డ వాసన వస్తూ ఉందో. ఎవరి తల? ఎవరండి? సౌలు. అభిషేకం నొందినవాడు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. ఎంత విచారకరమైన ముగింపు చూడండి, ఎంత శాపగ్రస్తమైన మరణము. కారణం ఏమిటంటే, దేవుని ముఖం ఆయనకు విరోధముగా అయ్యింది. కారణం ఏంటంటే, ఆయన కీడు చేయడం అనేది మానలేదన్నమాట. కీడు చేయడానికే ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. ప్రేమేనా ఓ అన్న, ఓ అక్క, నీ పరిస్థితి ఏంటి? కీడు చేయుట మానితే ప్రభు ముఖం మనకు విరోధంగా ఉండకుండా ఉంటుంది. కీడు చేయటం అనేది మనం మానకుండా అలాగే కొనసాగితే దేవుని ముఖము, ప్రభు ముఖము మనకు విరోధంగా ఉంటుంది. మనం ఎవరు కీడు చేస్తామో ఆ వ్యక్తి కాదు నీకు శత్రువు. ఆ వ్యక్తి శత్రువు అయితే నీకేం చేస్తా? ఆ వ్యక్తి కొంచెమే, ఆ వ్యక్తి వలన కలిగే నష్టము కొంచెమే. దేవుడే నీకు విరోధైతే ఎక్కడికి పోతావక్క? ఎక్కడికి పోతావన్నా? దేవుడే విరోధైతే నేను ఎక్కడికి పోగలను? ఎక్కడ తప్పించుకోగలను? అందుకోసమే అసలు పరలోక రాజ్య పౌరుని యొక్క లక్షణం కాదే అది. ఆ పౌరుని యొక్క లక్షణము కాదే అది. ఆ పరలోక రాజ్య పౌరుని యొక్క లక్షణమును కాకుండా ఆయనకు తగినట్లుగా లేదా ఆయన రాజ్యమునకు తగినట్లుగా నడుచుకొనకపోవటను బట్టే కదా ఈ శ్రమ, దానిని బట్టే కదా ఈ పోరాటము, దాన్ని బట్టే కదా దేవుడు సహాయం చేయడం అనేది, మానివేయడం అనేది. అందుకోసమే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దగ్గర మనం తీర్మానం చేసుకుందాం. ప్రభువా, కీడు చేయుట అనేది ఇంకా నేను మానుకుంటా. వీలైతే మేలు చేస్తా, వీలైతే దీవిస్తా. మేలు చేయాలా, రెండవది దీవించా. రెండు చెయ్యి. ప్రభు ముఖం మనకు విరోధంగా ఉండదు.
ప్రభు ముఖం మనకు అనుకూలంగా ఉంటుంది. ఎంత ఆధిక్యత చూడండి. అందుకోసమే ఈ మధ్యాహ్న సమయంలో మనము అట్టి తీర్మానం కలిగి జీవించుదముగాక, పరలోక రాజ్య పౌరులుగా. చూడండి, మూడవ యోహాను పత్రిక 1:11 మనం కలిసి చదువుకుందామండి. మూడవ యోహాను పత్రిక 11వ వచనం కలిసి చదువుదామండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకునము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు. గమనించండి, ఎంత బతిమలాడుతూ రాస్తా ఉన్నాడు యోహాను. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకో. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు అసలు దేవుని చూచినవాడే. నువ్వు మాటలతో కీడు చేస్తా ఉన్నావంటే, ప్రవర్తనతో కీడు చేస్తా ఉన్నావంటే, చర్యలతో కీడు చేస్తా ఉన్నామంటే, మనం కీడు చేస్తా ఉన్నామంటే అసలు దేవుని చూసిన వాళ్ళమైనా మనము? వాక్యం చెబుతుంది చూడని వారమే. అసలు దేవుని ఎప్పుడు చూడలేదు. దేవునే చూడలేదంటే మానవ మనసు ఉందా? దేవునే చూడలేదంటే మనం ఇంకెవరము? దేవునికి సంబంధించిన వాళ్ళమా? మరి ఎవరము? ఆ పరలోక రాజ్య పౌరులమా? ఎవరు మనం? ప్రియమైన సోదరా సోదరి, ఈ మధ్యాహ్న సమయంలో మన ఆత్మీయ జీవితాలను పరీక్షించుకుందాం. ప్రియుడా అని యోహాను బతిమలాడుతూ రాస్తా ఉన్నాడు. ప్రియుడా, ఎట్లా నడుచుకోవాలంటే, ప్రియుడా, చెడు కార్యములు గాక మంచి కార్యం అనుసరించి నడుచుకో. మేలు చేసేవాడు దేవుని సంబంధి, నువ్వు మేలు చేస్తే దేవుని సంబంధి, కీడు చేస్తే నువ్వెవరంటే అసలు దేవుని చూసిన వాడవే. మనం ఎట్లా ఉన్నామో పరీక్షించుకుందాం. మొదటిది ఏంటంటే, ఎట్లా నడుచుకోవాలి? మొదటిది మర్యాదగా సంఘం వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలా. రెండవది కీడు చేయకుండా మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. మూడవది చూడండి, క్రీస్తునందున్న సంఘములను పోలి నడుచుకున్నారు. వాళ్ళు క్రీస్తునందున్న సంఘములను పోలి నడుచుకున్నారు పరలోక రాజ్య పౌరులుగా. దయచేసి చదువుదామండి. 2వ అధ్యాయము, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కలిసి చదువుదామండి. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. చాలు, దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారై. దేవుని సంఘాలు ఉండొచ్చు, ఆ దేవుని సంఘాల్లో కూడా క్రీస్తునందున్న దేవుని సంఘాలు. ఎక్కడున్న దేవుని సంఘాలు? అట్లాంటి దేవుని సంఘాలను అనుసరించి నడుచుకున్నారంట వాళ్ళు. క్రీస్తునందున్న దేవుని సంఘం ఎట్లా ఉంటుంది? క్రీస్తునందున్న దేవుని సంఘము అసలు క్రీస్తునందున్న ఏమిటి చెప్పండి? క్రీస్తునందు ఏముంటుంది చూడండి. కొలస్సీ పత్రిక 1:28 పక్కనే ఉంది కదా. కొలస్సీ పత్రిక 1 క్షమించండి, అంతే 1:20 చదవండి. 1:28 ఒక్క నిమిషం అక్క. అంతకంటే ముందు 9వ వచనం 2:9 చదవక. 2:9 చదవ, గట్టి చదవక. ఏలైనగా చదవక, పర్లేదు, చదవండి. ఏలైనగా గమనించండి, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఏమి నివసిస్తూ ఉంది? పలకండి, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. మీరు చాలా అలసిపోయినట్లున్నారు. ఈ భాగం మాత్రమే చూసి ముగిద్దామండి, టైం కూడా మీకు కష్టం అవుతుంది కదా. నాతో పలకండి, దేవత్వము యొక్క. చూడండి, ఇప్పుడు ముగిద్దామంటే ఎంత వాయిస్ వచ్చింది కదా. సరే, కాబట్టి మీకు కూడా ఇష్టమే ఉన్నట్లుంది కదా. సరే, ముగిస్తాము ఈ భాగాన్ని. ఇంకో 2 వచనాలు చదివేసి మనం ముగించుకుందాం. చూడండి, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే యేసు ప్రభునందు ఏముందంటే సర్వ పరిపూర్ణత ఉంది. ఎవరిని కూర్చిన పరిపూర్ణత అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఉంది. గమనించండి, క్రీస్తునందు ఏముంది చెప్పండి? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉంది. ఎక్కడుంది?
ఇట్లా ఎందుకు అడుగుతానంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి అడుగుతాను, ఏమనుకోవద్దండి. ఎక్కడుంది? ఏముంది? క్రీస్తునందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉంది. చూడండి, గమనించండి. ఇప్పుడు క్రీస్తునందున్న సంఘములు అంటే అర్థం ఏంటి? ఆ క్రీస్తునందున్న సంఘములో క్రీస్తునందు ఏముందో అది ఆ సంఘములో ఉంది. ఏమిటి క్రీస్తునందు? దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఉంది, సర్వ పరిపూర్ణత ఉంది. ఇప్పుడు క్రీస్తునందున్న సంఘములు అంటే ఎట్లా ఉన్నాయి అంటే దేవత్వము చేత నింపబడిన సంఘములు. ఏమిటితో నింపబడిన సంఘములు? దేవత్వము. దేవత్వం అంటే దేవుని గుణలక్షణాలు కలిగిన సంఘము. ఆ దేవుని గుణలక్షణాలలో కూడా కొన్ని కాదు, సంపూర్ణముగా దేవుని యొక్క గుణలక్షణాలు కలిగిన సంఘము క్రీస్తునందున్న సంఘము. అట్లు క్రీస్తునందున్న ఆ సంఘములను పోలి ఈ తెస్సలోనికైలు కూడా ఎట్లా ఉన్నారంటే క్రీస్తునందున్న సంఘములను పోలి నడుచుకున్నారంటే అర్థం ఏంటంటే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణతను వాళ్ళు కలిగిన వారుగా జీవిస్తున్నారు సంఘముగా. ప్రియమైన అన్న, అక్క, మన సంఘముల గురించి వేరే వాళ్ళు ఈ మాట చెప్పగలరా? వాళ్ళు ఎవరంటే, అక్కడ కూడుకునే వాళ్ళు ఎవరంటే దేవుడు కూడుకుంటున్నాడు. అక్కడ ఎవరు కూడుకుంటున్నారు? దేవుడు కూడుకుంటారని చెప్పగలరా? దేవుని యొక్క లక్షణాలు ఆ దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళలో కనిపిస్తున్నాయని చెప్పగలరా? ఆ దేవుడు ఎలాంటి వాడో వా పిల్లల అమ్మో వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళ జోలికి పోకూడదు. అమ్మో వాళ్ళ దేవుని పిల్లల వాళ్ళు అట్లా మాట్లాడరు, అమ్మో వాళ్ళు దేవుని పిల్లలు అట్లా చెయ్యరు వాళ్ళు అని నా గురించి నీ గురించి సాక్ష్యం ఇస్తారు. అట్లా అదే దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత. సర్వ సంపూర్ణత అంటే ఇంకా పూర్తిగా అన్నమాట, పూర్తిగా సర్వ పరిపూర్ణత, పూర్తిగా పరిపక్వతలోకి రావడం, పూర్తిగా దేవత్వం అంతా మనలో కనపడేటట్లుగా. మన చూపుల్లో దేవత్వం కనబడతా ఉంది ఇతరులు మనల్ని చూసినప్పుడు, మన మాటల్లో దేవత్వం కనబడతా ఉందా? ఇతరులు మన మాటలు విన్నప్పుడు, మనం చేసే క్రియలను బట్టి ఇతరులు మన గురించి చెప్పగలరా? ఈయన దేవుళ్ళలాగా చేస్తూ ఉన్నాడు, దేవుడు చేశాడు కాబట్టి, వాళ్ళ దేవుడు చేశాడు కాబట్టి ఈయన కూడా చేస్తున్నాడు మన గురించి చెప్పగలరా? మనం నడుచుకునే నడతలో దేవత్వం కనబడుతుందా? మన ప్రవర్తనలో దేవత్వం కనబడుతుందా? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సంఘముగా మనలో కనిపిస్తుందా? లేకుంటే మనలో ఉన్న విభేదాలు కనిపిస్తాయా? మనలో ఉన్న పగలు కనిపిస్తాయా? మనలో ఉన్న కక్షలు కనిపిస్తాయా? మనలో ఉన్న అసంపూర్ణత కనిపిస్తుందా? మనలో ఉన్న మన బలహీనతలన్నీ కనిపిస్తాయా? మనలో ఉన్న లోపాలన్నీ కనిపిస్తాయా వాళ్ళకి? ఎంత విచారం అండి, ఎంత విచారము. మేము కూడా పలానా దినం సాయంత్రం పలానా చోటు కూర్చొని మేము కూడా భజన చేస్తాము. మేము ఎట్లా భజన చేస్తామో వాళ్ళు కూడా ఆదివారం అట్లా పోయి భజన చేస్తారు. ఎవరు? అంతే తేడా. మాత్రమే చెప్తా ఉన్నారా వాళ్ళు? అట్లా కాకుండా లేదు వాళ్ళు పోయేది అమ్మో వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు దేవుడు చేసినట్లు చేస్తారు, వాళ్ళు అట్లా చెయ్యరు, అట్లా మాట్లాడరు. అట్లా నా గురించి నీ గురించి ఎవరైనా చెప్తారా అండి? సాక్ష్యం ఇవ్వగలరా అండి? మనల్ని మనమే పరీక్షించుకుందామండి. క్రీస్తునందు ఉన్నటువంటి సంఘములను పోలి నడుచుకున్నటువంటి సంఘముగా మనం ఉన్నామా? లేకుంటే ఎన్ని లోటుపాట్లు బలహీనతలన్నీ బయటలో కనపడతా ఉన్నాయి. సంఘములు అనేకులు చేర్చబడాల్సిన దానికి బదులుగా అనేకులు వాళ్ళే సంఘమును తృణీకరించే పరిస్థితులు తెచ్చుకుంటా ఉన్నాము. సార్వత్రిక సంఘములో, ఒకవేళ స్థానిక సంఘములో అట్లా ఉండకపోవచ్చు. సార్వత్రిక సంఘములో ఆయా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘములలో ఎన్ని గొడవలు, ఎన్ని ప్రభుకు విరోధమైనటువంటి కార్యములు, ఎన్ని అల్లర్లు. ఇవన్నీ అన్యులు చూసి ఏందో చర్చికి పోతున్నారు, కొట్లాడుతున్నారు వాళ్ళకి మనకేం పెద్ద తేడా లేదులే. ఒక అన్న చెప్పినాడు, ఒక అన్న అన్నాడు, ఏమన్నాడంటే ఎక్కడైనా ఏ గుళ్ళోనైనా వాళ్ళు కూడుకొని కొట్లాడుతున్నారా? చూడండి, కూడుకొని వాళ్ళ ఊరి మీద ఊరికి చెడ్డగా చెప్పుకుంటున్నారా? గుళ్ళో కూడుకొని లేదు. చర్చిలోని విశ్వాసులు ఇట్లా చేస్తూ ఉన్నారు. వాళ్ళు గుళ్ళలో కూడుకొని ఎవరైనా కోర్టులకు పోతా ఉన్నారా? పోలీస్ స్టేషన్లకు పోతా ఉన్నారా? లేదు. విశ్వాసులని చెప్పుకొని దేవుని మందిరంలో
కూడుకొని ఇట్లా చేస్తూ ఉన్నారు. ఒక అన్న వాక్యం చెప్తూ చెప్పినాడు. ప్రియమైన సోదరుడా సోదరి, ఏవి నిజము కాని దేవుళ్ళని మనం విడిచిపెట్టినామో ఆ నిజము కాని దేవుల దగ్గర కూడుకునే వాళ్ళే మంచిగా ఉంటే, నిజమైన దేవుని సన్నిధిలో చేరి వచ్చే నేను నీవు మనం ఎట్లా ఉండాలి? ఇంకా నన్ను బట్టి నా కుటుంబం బట్టి దేవుని నామకు అవమానం కలుగుతుందా? నన్ను బట్టి నా కుటుంబం బట్టి దేవుని నామం దూషించబడ్డానికి కారణమవుతున్నామా? నన్ను బట్టి నా కుటుంబమును బట్టి దేవునికి అపకీర్తి రావడానికి కారణమవుతున్నామా? మనల్ని మనమే వ్యక్తిగతముగా కుటుంబముగా పరీక్షించుకుందాం. వ్యక్తిగతమైన అందరం కలిస్తేనే కుటుంబము, ఆ కుటుంబాలన్నీ కలిస్తేనే సంఘము. మనం ఏమైనామో అదే సంఘము, కుటుంబముగా మనం ఏమైనామో అదే సంఘము. ఎట్లా ఉన్నాయి మన కుటుంబాలు? అక్క, భర్తకు లోబడుతున్నావా? దేవుని వాక్యం చెబుతుంది, భార్య భర్తకు అన్ని విషయములలో లోబడి. అన్ని విషయాలు, కొన్ని కాదక్క. అంతేకాదు, అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చదువుతాము, భార్య అయితే తన భర్త ఎడల భయముండునట్లు, చెప్పండి, భయముండునట్లు గుర్తులేదా మీకు? ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ చదివి మనం ముగించుకుందామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం కలిసి చదువుదామండి. 33వ వచనం కలిసి చదువుదామండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు. భయము కలిగి ఉండునట్లు అంటే భర్త అంటే భయం ఉందా? వాడెంత, ఎవరు, ఆయన ఎంత, ఆయప ఎంత, రానులే. ఎంత చులుకన భర్త అంటే వాక్యం చెబుతుంది, భర్త యందు భయము కలిగి ఉండాల, భయపడాల భర్తకు. చూడండి, అదే చూడండి 24వ వచనం కలిసి చదువుదామండి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు, ఎన్ని విషయాలక? ప్రతి విషయంలో లోబడాల్సిందే. అట్లా ఉన్నామా? అట్లా ఉంటే మాదిరిగా భర్త కూడా ఎట్లా ప్రేమించాలంట భర్త. చూడండి, ఎట్లా ప్రేమించాలంట భర్త. 28వ వచనం కలిసి చదవండి. 28వ వచనం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై. చూడండి, భర్తగా మన భార్యలను మనం ప్రేమిస్తున్నామా? ఎంత ప్రేమించడం అంటే మన సొంత శరీరమును ప్రేమించినంతగా ప్రేమించాలి. మన సొంత శరీరమును ప్రేమించినంతగా ప్రేమించాలి. అట్లా ప్రేమిస్తున్నామా? ఎప్పుడైతే నేను ప్రేమించలేదో, ఎప్పుడైతే నేను ప్రేమ చూపలేనో, నా భార్య ఎప్పుడైతే నాకు లోబడదో, అప్పుడు కుటుంబంలో దేవుని నామానికి అవమానం కలగడానికి కారణమవుతుంది. పిల్లలైతే చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుదామండి. 1వ వచనం కలిసి చదువుదామండి. 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. యవనస్తుడా, యవనస్తురాలా, నీ తల్లిదండ్రులకు విధేయురాలుగా ఉంటున్నావా? ఇది ధర్మం. ఇది కనీసం నువ్వు చేయాల్సిన ధర్మం. ఇది నీ కోసం నీ తల్లిదండ్రులు ఎంత క్రైమ్ చెల్లించినారో తెలుసా? తల్లిదండ్రులకు విధేయ చూపాల్సినటువంటి ధర్మం నీది. బయట వాళ్ళు చెప్పే మాటలు చాలా తీయగా ఉండొచ్చు, తల్లిదండ్రుల మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు, గద్దింపుతో కూడినగా ఉండొచ్చు, వాస్తవమే కావచ్చు. కానీ ఆ మాటలు నీకు క్షేమం కలిగించేవే. ఆ గద్దింపు నీకు క్షేమం కలిగిస్తుంది, మేలు కలుగజేస్తుంది. అందుకే తల్లి మాట విను, తండ్రి మాట విను. ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుని తర్వాత నీ క్షేమం కోరే వాళ్ళు ఉన్నారంటే, యథార్థంగా చెప్తున్నాను, ఎక్కడైనా చెప్పగలను, నిరూపించగలను, నీ తల్లి తండ్రి కంటే ఎక్కువగా నీ క్షేమం కోరేవాళ్ళు ఈ భూమి మీద ఏ మనిషి లేడు. అవసరాలను బట్టి తీయటి మాటలు ఎంతమంది అయినా మాట్లాడవచ్చు. నీ క్షేమం కోరేవారు నీ తల్లిదండ్రులే. నీ తల్లిదండ్రులకు విధేయుడుగా ఉంటున్నావా యవనస్తుడా? ధిక్కరిస్తున్నావా నీ తల్లిదండ్రులను? యవనస్తురాలా, నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా? విధేయురాలుగా ఉంటున్నావా? లేదా ధిక్కరించి మాట్లాడుతున్నావా? ధిక్కరించి మాట్లాడకపోయినా లోపలే తల్లికి విరోధంగా, తండ్రికి విరోధంగా నడుచుకుంటున్నావా? మనల్ని మనమే పరీక్షించుకుందాం. 3 సంగతులు. ఒకటి, మనము
ఒకటి ఎట్లా నడుచుకోవాలి చెప్పండి? సంఘం వెలుపటి వారి ఎడల. రెండవది మేలైనది అనుసరించి నడుచుకోవాలి. మూడవది క్రీస్తునందున్న సంఘములను పోలి నడుచుకోవాలి. ఈ 3 విషయాల్లో మనల్ని మనమే పరీక్షించుకుందాం. అట్లా పరీక్షించుకొని ప్రభుతో సమ్మతి పొందిన వారమై బలలో పాల్పొందాం.